నమస్తే వెల్కమ్ టు దిక్సూచి. ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రి డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐకార్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ పొందటం ఎలా, ప్రోగ్రాంల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాల గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సింధుజారెడ్డి గారు, గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఇంటర్లో బైపీసీ చేసిన వాళ్ళు కూడా బీటెక్ కంప్యూటర్స్ చేయడం ఎలా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఇది చాలా మందిలో ఉండే ఒక డౌట్గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బైపీసీ చదివిన వాళ్ళు అసలు ఈ బీటెక్ చేయడం అనేది చాలా యూనిక్ కోర్స్గా మనకు వినిపిస్తుంది. అయితే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం ఎనీ స్టూడెంట్ అంటే ఏ స్ట్రీమ్ చదివిన వాడైనా వేరే స్ట్రీమ్కి ఒక 2 సబ్జెక్ట్స్ అనేవి మనకి మ్యాచింగ్ ఉంటే వేరే స్ట్రీమ్కి జంప్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా మనకి కల్పిస్తున్నారనమాట. దాని ప్రకారమే మనము ఈ గురుకాశీ యూనివర్సిటీ మన యూనివర్సిటీలో ఈ బైపీసీ స్టూడెంట్స్కి కూడా బీటెక్ సిఎస్సి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. అయితే రీసెంట్గా మనం వచ్చిన ఎన్ఈపీ పాలసీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఎనీ 2 సబ్జెక్ట్ కాంబినేషన్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 2 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ అనేది అడిషనల్ సబ్జెక్ట్గా ఇస్తూ అంటే మేము ఇంటర్లో బైపీసీ చదివాం కదా, బయాలజీ సబ్జెక్ట్ మా మెయిన్ సబ్జెక్ట్ కింద ఉంది అని ఆలోచిస్తున్న వాళ్ళకి అడిషనల్ ఆర్గానిక్ మ్యాథమెటిక్స్ మనం ప్రొవైడ్ చేస్తూ గురుకాశీ యూనివర్సిటీలో ఈ బైపీసీ వాళ్ళకి కూడా బీటెక్ సిఎస్సి అనేది లేటెస్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వరకు కూడా గురుకాశీ అనేది NAC A++ యూనివర్సిటీ కాబట్టి మన బీటెక్కి ఎంతోమంది వెళ్ళడం చూస్తున్నాం. బైపీసీ వాళ్ళు మటుకు మనకి ఈ ఇయర్ కొత్తగా మనం వెళ్ళడం అనేది చూస్తున్నామండి. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ స్టాండర్డ్స్ అండ్ గవర్నమెంట్ AICTE పాలసీ ప్రకారమే మనకి ఇది ఇవ్వడం అనేది చూస్తున్నాం. మరి ఈ లెక్కన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఖచ్చితంగా అండి. ఏదైతే మనకి ఎంపీసీ వాళ్ళు మనకి ఎలా అయితే ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయో సేమ్ విధంగానే మనకి బైపీసీ వాళ్ళకి కూడా సేమ్ వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్సే కదా, వాళ్ళు చదువుతుంది ఇప్పుడు ఏదైతే మ్యాథ్స్ సబ్జెక్ట్ మనకి బేసిక్గా మిస్ అయిందో ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ మనం అడిషనల్గా ఇచ్చేస్తున్నాం. వాళ్ళకి ఇంటర్మీడియట్లో మిస్ అయిన 1 సబ్జెక్ట్ని ఫస్ట్ ఇయర్ ఆఫ్ వాళ్ళ ఇంజనీరింగ్లో మనం అది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి మనకి ఏ డిఫరెన్స్ ఉండదు. ఏదైతే ఎంపీసీ వాళ్ళు ఏ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్తో అయితే బయటకు వస్తారో సేమ్ మన బైపీసీ వాళ్ళు కూడా అదే ఎడ్యుకేషనల్ స్టాండర్డ్తో బయటకు వస్తారు. అండ్ గురుకాశీలో మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రతిసారి మనం చెప్పుకున్నట్టుగా 100% ఐసీఆర్ అక్రెడిటేషన్తో పాటు NAC A అక్రెడిటేషన్ A++ అక్రెడిటేషన్ మనకు ఉంది. 100% జాబ్ గ్యారంటీ అని కూడా చెప్పగానే చెప్పుకుంటాం గురుకాశీలో. కాబట్టి ఏ స్టూడెంట్ కూడా ఒక ఉద్యోగ అవకాశం దొరకలేదు లేదా మేము ఏదో సెటిల్మెంట్ లేకుండా గురుకాశీ నుంచి బయటకు వచ్చాము అని అనుకునే ఛాన్స్ ఇక్కడ లేదు. రైట్. అలాగే సింధుజా గారు, ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు అలాగే అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చంటారా? ఖచ్చితంగా అండి. ఇందాకే మనం చెప్పుకున్నట్టు సేమ్ అండి, ఇక్కడ కూడా అదర్ స్ట్రీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మనకి వేరే వాటికి అంటే మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం చదవలేనివి ఏవైతే ఉన్నాయో అవి మనం అడిషనల్ సబ్జెక్ట్గా యాడ్ ఆన్ సబ్జెక్ట్ కింద మనం అది తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బైపీసీ చదివిన వాళ్ళు, ఎంపీసీ చదివిన వాళ్ళు, అగ్రి డిప్లొమా వాళ్ళు అయితే చాలామంది ఒక విషయం చెప్తుంటారు, అగ్రి డిప్లొమా చదివిన వాళ్ళు అసలు అగ్రికల్చర్ చేయడానికి అవకాశం లేదు అని. కానీ అగ్రి డిప్లొమా అంటేనే దాంట్లోనే అగ్రికల్చర్ మనం చూస్తున్నాం. అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకి బీఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వట్లేదు, అవకాశం లేదు అని చెప్తుంటారు చాలా యూనివర్సిటీస్. అయితే ఇక్కడ మన ఎన్జీ రంగా, ప్రొఫెసర్ జయశంకర్ ఏవైతే మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇటు తెలంగాణలో అట్లా ఆంధ్ర రాష్ట్రంలో ఇవే మనకి డైరెక్ట్గా అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్ని ఇంటేక్ చేస్తున్నప్పుడు అసలు వేరే యూనివర్సిటీస్ ఇవ్వట్లేదు అన్న ఆస్కారం అక్కడ లేదండి. ఓపెన్గా మనం ఆ ఫెసిలిటేషన్ ఇక్కడే చూస్తున్నాం, ఓపెన్గా వీళ్ళని ఇంటేక్ చేయడం మనం చూస్తున్నాం. అయితే వీళ్ళకి ఇంటేక్ అనేది మన దగ్గర చాలా తక్కువగా ఉంది. అగ్రి డిప్లొమా వాళ్ళకి కేవలం 140 సీట్లు మనకి తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ గురుకాశీ అనేది డైరెక్ట్గా మీకు అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళని ఆన్ దేర్ సబ్జెక్ట్ బేసిస్ ఇంటేక్ చేస్తుంది. మీరు ఏ అడిషనల్ అంటే ఈ విషయం ఎందుకు ఇంత ముఖ్యంగా చెప్తున్నాను అంటే చాలామంది పిల్లలు తెలియక ఏదో 1 సిట్టింగ్ ప్రోగ్రాంలని తెలియక చాలా తప్పుల్లో వాళ్ళు తెలియక ఇరుక్కుంటున్నారు. అంటే ఎన్నో ఏజెంట్లు చేసే తప్పులు అనుకోండి, రకరకాల ఇబ్బందుల వల్ల స్టూడెంట్స్ ఇరుక్కుంటున్నారు. అలాంటి ఇబ్బందులు ఏవి ఫేస్ అవ్వకుండా ఏదైతే లీగల్ ప్రాసెస్ ఉందో అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళ డిప్లొమా మీదనే ఇక్కడ
గురుకాశీలో జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి రాంగ్ ప్రాసెస్లకి ఎంటర్ అయినా రేపు మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ ఇటు ఎంపీసీ స్టూడెంట్స్కి అడిషనల్ సబ్జెక్ట్ కింద బయాలజీ ఇస్తూ మనకి గురుకాశీ యూనివర్సిటీ ఇంటేక్ చేస్తుంది. కాబట్టి ఆల్ 3 స్ట్రీమ్స్ ఎంపీసీ, బైపీసీ, అగ్రి డిప్లొమా వాళ్ళు ముగ్గురు కూడా మనకి అగ్రికల్చర్ బీఎస్సీని తీసుకోవచ్చు అనమాట. రైట్. అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ చేసినప్పుడు ఐకార్ అక్రిడేషన్ మస్ట్ అండ్ షుడ్, అలా ఉన్న చోటే దానికి వాల్యూ ఉంది అంటారు. మీరేమో 100% ఐకార్ అక్రిడేషన్ అని చెప్తున్నారు. సో మీకు ఎప్పుడు వచ్చింది ఐకార్ అక్రిడేషన్? మనం వాడుకలో ఒక పదం చెప్పాలి కాబట్టి 100% అంటే పేరెంట్స్కి ఈజీ దీని గురించి మనం 100% ఐకార్ అక్రిడేషన్ అని చెప్తున్నాము. అంటే అక్రిడేషన్ ఐసీఏఆర్ మనం చూసుకుంటే అండి ఇన్ డెప్త్ చాలా సబ్జెక్ట్ ఉంటుంది. రకరకాల ఫ్యాకల్టీకి ఐకార్ రావడము, లేదా సబ్జెక్ట్కి ఐకార్ రావడము, లేదా ఫీల్డ్లో ఒక ప్రాజెక్ట్కి ఐకార్ రావడము, ఇలా రకరకాల ఐకార్స్ అనేది మనం చూస్తుంటాము. రకరకాల విధానంగా ఐకార్ వచ్చింది అనేది చూస్తుంటాము. అయితే బేసిక్గా గురుకాశీ యూనివర్సిటీకి ద కంప్లీట్ బీఎస్సీ అగ్రికల్చర్ ఏదైతే ఉందో కంప్లీట్గా అది ఐసీఏఆర్తో అక్రిడేషన్ అనేది పొంది ఉంది. కాబట్టి 100% ఐకార్ అనేది పేరెంట్స్కి ఈజీగా ఒకటి కన్వే అవ్వాలి, స్టూడెంట్స్కి ఈజీగా కన్వే అవ్వాలన్న విధానంలో మనం ఇక్కడ 100% ఐకార్ అనేది చెప్పుకుంటున్నామండి. అండ్ గురుకాశీతో ఐసీఏఆర్తో పాటు పిఎస్ఈఐ అంటాం, అంటే స్టేట్ అక్రిడేషన్, సెంట్రల్ అక్రిడేషన్ రెండు ఉన్నది మన గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడు చాలా మనం కాలేజెస్, యూనివర్సిటీస్ గురించి వింటుంటాం, కానీ ఒక్క పదమే ఐకార్ అన్నది ఒక్కటే వాళ్ళు వాడుతూ ఉంటారు. అయితే గురుకాశీ విషయంలో ఐకార్, పిఎస్సిఐతో పాటు ఎన్ఎస్సి, ఎంఎన్ఆర్ఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, దాంతోపాటు నేషనల్ సీడ్ కార్పొరేషన్, ఇది మన సీడ్ జాబ్స్కి చాలా ముఖ్యమైన ఒక సంస్థ అండి. అంటే ఐకార్ ఎలాంటి ఒక సంస్థ అగ్రికల్చర్కి, ఈ ఎన్ఎస్సి అనేది సీడ్స్కి అలాంటి ఒక సంస్థ. దాని నుంచి కానీ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యుఎస్ఏ, అంటే వాళ్ళు ఇండియా పరంగానే కాదండి, వాళ్ళు వరల్డ్ వైడ్ ఎక్కడ జాబ్స్ చేసుకోవాలన్నా FAO పర్మిషన్ కూడా ఉన్న ఇండియాస్ ఓన్లీ అని చెప్పుకోవచ్చు, లేదా వన్ ఆఫ్ ద రేరెస్ట్ యూనివర్సిటీ మనం గురుకాశీ అని చెప్పుకోవచ్చు. అలాగే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ BVSc అండ్ AHMR వెటర్నరీ కాలేజ్ గురించి తెలియచేయండి, వాటి స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మనం 2 కోర్సులు చాలా ముఖ్యంగా చెప్పుకున్నాము, అగ్రికల్చర్ చెప్పుకున్నాము, ఇటు బీటెక్ చెప్పుకున్నాము. అలాగే బైపీసీ వాళ్ళు ఎదురు చూసి కలలుగానే ఒక కోర్స్ అని చెప్పుకోవచ్చు మనం, వెటర్నరీ కోర్స్. నార్మల్గా ఉన్న అన్ని కోర్సుల కన్నా ఇది మోస్ట్ డిమాండెడ్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ కోర్స్ అంటారు. కాకపోతే మన దగ్గర మన ఎంసెట్ ర్యాంకింగ్లో కేవలం 1000 ర్యాంక్లో మటుకే మనకి ఇది క్లోజ్ అయిపోవడం, 1000 నుంచి 1500 ర్యాంక్ లోపల మనకి ఎంసెట్లో ఇది క్లోజ్ అయిపోవడం చూస్తూ ఉంటాం. అలాంటిది మరి మనకి ఇంకెక్కడ అవకాశం ఉంది, అసలు మనం మేనేజ్మెంట్లో తీసుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా మనకి MR వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి జాజర్ హర్యానా దగ్గరండి. అంటే ఢిల్లీ NCR అని చెప్పొచ్చు, ఢిల్లీ రీజన్ అని చెప్పొచ్చు. కేవలం గంట జర్నీ లోపల మనము అక్కడికి రీచ్ అయిపోవచ్చు అనమాట. MR వెటర్నరీలో ఆల్రెడీ చాలామంది తెలుగు పిల్లలు మన వాళ్ళు చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి చోట కేవలం అఫీషియల్ గవర్నమెంట్ ఫీ మీదగానే, అంటే ఇటు గురుకాశీలో చూసుకున్నా, ఇటు MRలో చూసుకున్నా ఎక్కడ కూడా ఒక మాట స్ట్రాంగ్గా చెప్తుంటాం, నో డొనేషన్. ఏ ఇల్లీగల్ ఫీజులు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా కూడా లీగల్ ఫీజెస్తోనే మనం పే చేసుకుని అడ్మిషన్ అనేది మనము పొందాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా కేవలం అఫీషియల్ గవర్నమెంట్ ఫీలో మనం అడ్మిషన్ VCI వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇందాక ఐకార్ విధంగా చెప్పుకున్నట్టుగానే ఇక్కడ VCI అంటామండి. VCI పర్మిషన్ ఉన్న MR వెటర్నరీ కాలేజ్లో అఫీషియల్ గవర్నమెంట్ ఫీ దట్ ఈస్ ఓపెన్గా 6 lakhs per year అండి. అంటే అది అఫీషియల్గా గవర్నమెంట్ కడతాం కాబట్టి ఇక్కడ నేను ఫీ డీటెయిల్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. అది మనం DD పరంగా తీసుకుని మన గవర్నమెంట్ యూనివర్సిటీకి పే చేసుకుని MR వెటర్నరీ కాలేజ్లో అఫీషియల్గా అడ్మిషన్ అనేది పొందొచ్చు. రైట్. అలాగే MPC విద్యార్థులకు బీటెక్ కంప్యూటర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తారా సింధుజ గారు? మనం చూస్తున్నామండి, ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉంటాం, ఇక్కడ ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది, అక్కడ ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది, ఐటీ హబ్గా ఇది డెవలప్ అవుతుంది. సో ప్రతిరోజు ఒక డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నాం ఐటీ ఇండస్ట్రీలో, ఇండియాలోనే అనుకోండి వరల్డ్ వైడ్ కూడా మనం ఈ డెవలప్మెంట్స్ అనేది చూస్తూనే ఉన్నాం. ఎంత డెవలప్డ్ ఏరియాగా ఇప్పుడు ఒకప్పటి నుంచి డెవలప్ అయిన ఏరియాగా మనకి హైదరాబాద్ కనిపిస్తూనే ఉంది. అయితే ఐటీ సెక్టర్ గురించి ఇప్పుడు మనం చెప్పాల్సిన పరిస్థితి పెద్దగా మార్కెట్కి లేదు. అగ్రికల్చర్ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది, కానీ
ఐటీ అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్న సబ్జెక్టే. అయితే ఐటీ సెక్టర్లో జరుగుతున్న మార్పుల ప్రకారం, లేటెస్ట్గా వస్తున్న కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ ప్రకారం అన్నిటికీ అనుగుణంగా వెళ్తున్న ఒక సబ్జెక్ట్ అంటే ఇవ్వగలిగే ఒక స్టాండర్డ్ ఉండే యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. NAAC A++ అక్రెడిటేషన్ అన్నప్పుడే మనం ఎంత స్టాండర్డ్ ఉంది, ల్యాబ్ కల్చర్ ఎట్లా ఉంది, ల్యాబ్స్ స్టాండర్డ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది అన్నది మనము మన గురుకాశీ యూనివర్సిటీలో చెప్పుకుంటుంటాము. అయితే గురుకాశీ యూనివర్సిటీలో ఐటీ సెక్టర్లో వచ్చిన వాళ్ళు ఒక్క మాట చెప్పుకోవచ్చండి. ఐటీ సెక్టర్లో చాలా కాలేజ్లో చదివిన వాళ్ళు ప్లేస్మెంట్స్ దొరకక మళ్ళీ మన అమీర్పేట్ మార్కెట్లో, దిల్సుఖ్ నగర్ మార్కెట్లో కనిపిస్తుంటారు, మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటుంటారు, మంచి ప్లేస్మెంట్స్ గురించి ఎదురు చూస్తుంటారు అంటాం. కానీ గురుకాశీలో చదివిన స్టూడెంట్కి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కోర్స్ కూడా వాళ్ళకి విత్ ఇన్ క్యాంపసే దొరకడం జరుగుతుంది. దట్ టు విత్ నో ఎడిషనల్ కాస్ట్. ఏ రకమైన ఎడిషనల్ ఫీజెస్ మళ్ళీ మాకు అది పే చేయాలి, ఇది పే చేయాలని లేదు. ఏదుంటే లీగల్ ఫీజు ఉందో మనకి ఆ ఫీజులోనే మీకు కావాల్సిన యాడ్ ఆన్ కోర్స్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, మెషిన్ లెర్నింగ్ అంటాము, ఇలాంటి రకరకాల డెవలప్డ్ కోర్సెస్ అన్నీ మీకు విత్ ఇన్ ఫీజు సేమ్ ఫీజులో మనకి దొరకడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ స్టూడెంట్ కూడా మళ్ళీ ఇలాంటి మార్కెట్స్కి వచ్చి మళ్ళీ కొత్తగా కోర్సెస్ నేర్చుకుని ప్లేస్మెంట్స్ గురించి హంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి డెవలప్డ్ ఐటీతో పాటు డెవలప్మెంట్ ఉండే ఒక కాలేజ్లో అన్ని రకాలుగా ఫ్యూచర్ స్కోప్ని మీకు ఒక ప్లేస్మెంట్తో సహా ఇచ్చే ఒక యూనివర్సిటీలో మనం చదువుకొని ఖచ్చితంగా ఒక బెస్ట్ ప్లేస్మెంట్తో బయటకు రావచ్చు అని చెప్పచ్చు. రైట్. ఏ విద్యార్థికైనా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. సో గురుకాశీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీని ఎలా ఎంచుకుంటారు మీరు? గురుకాశీ యూనివర్సిటీలో చాలా చక్కటి ప్రశ్న అడిగారని చెప్పాలి. ఇంతవరకు మనం ఎక్కడ చెప్పుకోని ప్రశ్న. ఎందుకంటే ఫ్యాకల్టీని మీరు ఎలా ఎంచుకుంటారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కాలేజ్లో కూడా ఒక క్వాలిఫైడ్ ఫ్యాకల్టీనే తీసుకుంటారు. అక్కడి నుంచి మీరు ఎలా యూనిక్గా స్టాండ్ అవుట్ అవుతారంటే ఒకటే అండి, ప్రతి కాలేజ్లో ఒకటో రెండో చెప్పుకోవడానికి PhD ఫ్యాకల్టీ అనే వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రతి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు మనం అగ్రికల్చర్ పరంగా తీసుకుంటే మనకి ఫ్రూట్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, యానిమల్ సైన్స్ ఉంటుంది, లేదా పాథాలజీ ఉంటుంది. సో ఏదో ఒక సబ్జెక్ట్కి ఒక PhDని తెచ్చేసి PhD ఫ్యాకల్టీని తెచ్చేసి HODగా పెట్టేయడం, వాళ్ళ మీదనే 2-3 సబ్జెక్టులు నడిపించేయడం ఇలాంటివి చూస్తుంటాం. కానీ గురుకాశీ ఎందుకు స్పెషలైజ్డ్ అంటే కేవలం అగ్రికల్చర్కి మీరు తీసుకుంటే 30 PhD ఫ్యాకల్టీ అంటే ఏ సబ్జెక్ట్ చెప్తారో వాళ్ళు PhD ఫ్యాకల్టీయే మనకి అయ్యి ఉంటారనమాట. అంటే యానిమల్ సైన్స్ చెప్పేవాళ్ళు యానిమల్ సైన్స్లో PhD ఫ్యాకల్టీ అయ్యి ఉంటారు. ఆ డిపార్ట్మెంట్ HOD ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ మటుకే అంటే ఆ సబ్జెక్ట్లో PhD పొందిన వాళ్ళు మటుకే అయ్యి ఉంటారు. దాంతోపాటు ఎన్నో రీసెర్చ్ పేపర్స్, ఎన్నో పేటెంట్స్ సబ్మిట్ చేసిన ఎంతోమంది ఫ్యాకల్టీ మన గురుకాశీ యూనివర్సిటీలో కనిపిస్తుంటారు. దాంతోపాటు మెకానికల్ తీసుకోండి, CSC తీసుకోండి, లేదు మనము యూనిక్గా ఈ మధ్య BPTకి కూడా బాగా డిమాండ్ కనిపిస్తుంది. అంటే ఫిజియోథెరపీ కోర్స్ అని మనం చెప్పుకుంటాం. ఈ ఫిజియోథెరపీ డాక్టర్ అనే ఒక వాల్యుయేషన్ ఉండే కోర్సు, డాక్టర్ అవ్వాలనుకునే కోరిక ఉండే వాళ్ళకి మంచి వాల్యుయేషన్ ఉండే కోర్సు. కాబట్టి ఇలాంటి వాటిల్లో కూడా PhD ఫ్యాకల్టీ కనిపించడం అనేది చాలా రేర్ కేసు అనమాట. అలాంటి రేర్ కేసు మన గురుకాశీ యూనివర్సిటీలో కనిపిస్తారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి PhD ఫ్యాకల్టీ అనేవాళ్ళు మన దగ్గర ఉన్నారు. కాబట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్ట్ చేస్తారు. అక్కడ క్లియర్ పాయింట్ ఏంటంటే మంచి ఎడ్యుకేషన్తో ఒక మంచి గురువు ఉంటే మంచి విద్యార్థి బయటకు వస్తారు, కొన్ని వందల వేల విద్యార్థులు బయటకు వస్తారు అన్నట్టు మన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ చాలా ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్పాలి, నార్మల్ క్వాలిఫైడ్ కాదు. ఎందుకంటే మన పుష్పేంద్ర సింగ్ ఆలోక్ గారు అనేసి మన గురుకాశీ యూనివర్సిటీలో ఒక ప్రో VC ఉంటారు. ఆయన పొటాటో మ్యాన్ ఆఫ్ ఇండియా. అంటే పొటాటోల మీద ఆయన చేసిన రీసెర్చ్, ఆలుగడ్డల మీద ఆయన చేసిన రీసెర్చ్ అంత స్టాండర్డ్ రీసెర్చ్ అనమాట. అలా ప్రతి ఒక్క మెయిన్ మేనేజ్మెంట్ కూడా అంటే చాలా కాలేజ్లో ఎడ్యుకేటెడ్ మెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అన్ఎడ్యుకేటెడ్ మెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ గురుకాశీలో ద మెయిన్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ప్రో VCలు, ఈవెన్ ద చైర్మన్, ప్రతి ఒక్కరు కూడా మంచి ఎడ్యుకేటెడ్ PhD బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. రైట్. అలాగే సింధుజ గారు, కమింగ్ టు బీటెక్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అలాగే విదేశీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? అబ్రాడ్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? మన దగ్గర మనం చూసుకుంటే అండి విదేశీ అవకాశాల కన్నా మన దేశమే బాగా డెవలప్ అవుతుంది అని మనం చెప్పుకోవాలి. ఇందాక చెప్పుకున్నాము. అయితే విదేశీ అవకాశాలు చాలా వరకు బాగానే ఉన్నాయండి. ఎందుకంటే విదేశీ కంపెనీలు కూడా ఖచ్చితంగా మన యూనివర్సిటీకి వస్తాయి, ప్లేస్మెంట్ అనేది తీసుకుంటాయి. కాబట్టి ఆ అవకాశాలు ఉన్నాయి. లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకున్నా కూడా మన గురుకాశీ యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ యాక్సెస్ అనేది మనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు మనం
మనం చూసుకుంటే లోకల్ ప్లేస్మెంట్స్ అసలు ఎక్కడ మాకు దొరుకుతాయి, మేము అక్కడ చదివాము అంటే ఆల్రెడీ మనం వింటుంటాం గూర్గాం కానీ నోయిడా కానీ ఆల్రెడీ డెవలప్డ్ సెక్టర్ ఈ ప్లేస్మెంట్స్కి. దాంతోపాటు మ్యాక్సిమం వరకు మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి మన సౌత్ ఇండియాలోనే ప్లేస్మెంట్స్ మనం ఇచ్చే అవకాశం అనేది ఒకటి చూస్తూ ఉంటాం అనమాట. అంటే నార్మల్గా ఈ ప్లేస్మెంట్ అవకాశాలు అనేది ఎక్కువ వరకు మనం సౌత్ ఇండియాలోనే వచ్చేటట్టు లెవెల్ 5 MNCస్లో మన స్టూడెంట్స్ ప్లేస్ అయ్యేటట్టు చూస్తుంటాం. కాబట్టి చాలా మనం నేమ్లీ చెప్పుకోలేం కానీ చాలా రెప్యూటెడ్ MNCస్లో మన స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయ్యి ఉన్నారండి. ఇటు అగ్రికల్చర్ వాళ్ళు, ఇటు బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ప్లేస్ అయ్యి ఉన్నారు. ఎన్నో మంచి మంచి పొజిషన్స్లో మన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మంచి ప్యాకేజ్తో, అంటే మనం హైయెస్ట్ ప్యాకేజ్ చెప్పుకోవచ్చు, 70 లక్షల ప్యాకేజ్తో కూడా ప్లేస్ అయిన మన స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచి పర్సంటేజ్ మంచి నాలెడ్జ్తో బయటకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఖచ్చితంగా గురుకాశి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది అని చెప్పచ్చు. రైట్, కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. వెంకట్ గారు. వెంకటరామరెడ్డి, కర్నూలు అండి. మాట్లాడండి, అడగండి మీ డౌట్ ఏంటో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం మేము కర్నూలు నుండి మాట్లాడుతున్నాం అండి. ఓకే సార్. వెంకటరామరెడ్డి, కర్నూలు అండి. ఓకే సార్, చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. మేడం గారు, మా అమ్మాయి బైపీసీ చదివిందండి, ఇంటర్మీడియట్. ఓకే అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కి ఎలిజిబుల్ గురుకాశి యూనివర్సిటీలో ఫీజు ఎంత ఉంటుందండి? ఓకే సార్, మీకు ఖచ్చితంగా నేను ఫీజ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. గురుకాశి యూనివర్సిటీలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఖచ్చితంగా ఏ డొనేషన్ అనేది సిఎస్సికి ఇటు బైపీసీ స్టూడెంట్ కానీ ఎంపీసీ స్టూడెంట్ కానీ పే చేయక్కర్లేదు. ఏదున్నా కూడా లీగల్ ఫీజు మనకు ఉంటుందండి. టోటల్గా 4 సంవత్సరాలకి హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ అన్ని ఛార్జెస్ మీకు ఇంక్లూడ్ చేసుకుని, అంటే ఈవెన్ స్టడీ మెటీరియల్ కూడా మీకు ఇంక్లూడ్ చేసుకుని, అంటే ఎగ్జామ్ ఫీజు తప్ప మిగిలినవన్నీ ఇంక్లూడ్ చేసుకుని 7,50,000 మనకి కంప్లీట్గా 4 ఏళ్ళకి హాస్టల్తో సహా పడుతుందండి. అది కూడా మీకు కంప్లీట్గా లోన్ ఎలిజిబుల్ ఫీ, అంటే హిడెన్ ఛార్జెస్ ఏమీ లేదు. కంప్లీట్ 7,50,000కి 7,50,000 ఎడ్యుకేషనల్ లోన్ స్టూడెంట్ పొందాలనుకున్నా కూడా కంప్లీట్ గురుకాశి నాక్ A++ యూనివర్సిటీ కాబట్టి మీకు కంప్లీట్ అమౌంట్ అనేది లోన్లో కూడా వచ్చేస్తుంది. సో ఎలాంటి స్టూడెంట్స్ ఫైనాన్షియల్గా మేము డిప్రెస్ అయ్యి ఉన్నాము, మాకు ఫైనాన్షియల్గా ఇప్పుడు ఆ అమౌంట్ కూడా పెట్టుకోలేము మేము అని అనుకునే స్టూడెంట్కి కూడా ఖచ్చితంగా ఈ లోన్ అవకాశం అనేది గురుకాశి యూనివర్సిటీ కలిగిస్తుంది. రైట్, అలాగే గురుకాశి యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటారు సింధుజ గారు? హాస్టల్ ఫెసిలిటీ మనం తీసుకున్నట్టయితే అండి, హాస్టల్లో మనకి చాలా రకాలుగా, అంటే గర్ల్స్కి అసలు సెక్యూరిటీ ఉంటుందా, ఇంత దూరం నుంచి మేము పంపిస్తున్నప్పుడు గర్ల్స్ని పంపిస్తున్నామన్న డౌట్, ఈవెన్ బాయ్స్ వెళ్తున్నప్పుడు కూడా ఎలాంటి రాంగ్ అలవాట్లకి ఇదవుతారా అని పేరెంట్స్ బాగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం ఇది చూస్తుంటాం పక్కన, అంటే కాంపిటీషన్ కొద్దీ అనుకోండి, అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉంది లేదు, మనకి పంజాబ్ అనేది కొంచెం సేఫ్ ఏరియా కాదు. ప్రతి చోటు అలానే కనిపిస్తుందండి. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు పంజాబ్లో వెళ్ళి మనం ఒకరితో మాట్లాడుతుంటే హైదరాబాద్లో రిలీజియస్ కొట్లాట్లు ఉన్నాయంట కదా, హిందూ మత విద్వేషాలు ఉన్నాయి అంట కదా, ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. సో కంప్లీట్గా ఇక్కడ చెప్పుకోవాలంటే పంజాబ్ ఈజ్ అ వెరీ సేఫెస్ట్ ఏరియా అండి. అంటే ఏదో 1-2 మనం వింటున్నాం కదా అని చెప్పి పంజాబ్ ఈజ్ అన్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా అండి. ఇండియాలో ఏ మూల ఏ పార్ట్లో ఉన్నా మనం చాలా సేఫ్గా ఉన్నాం, విదేశాలకే వెళ్తున్నాము. సో పంజాబ్ ఈజ్ అ వెరీ సేఫ్ ఏరియా, ఎటువంటి ప్రాబ్లము మనకు అక్కడ కనిపించదు. అయితే మన గురుకాశి ఉన్న రీజన్ వచ్చేసి, మనకి ఇక్కడ తిరుపతి ఎలాగో తల్వండి అనే ఒక గురుద్వారా, ఒక డివోషనల్ ఏరియా ఉండే ఏరియాలో ఉంటుంది. అంటే కేవలం 1.5 కిలోమీటర్ మనకు ఆ తల్వండి అనే ఆ టూరిస్ట్ ఏరియా అని చెప్పుకోవచ్చు, డివోషనల్ వాళ్ళ రిలీజియస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ మీకు కనిపించవు. దాంతోపాటు ఇంకోటి కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది, అసలు పంజాబ్లో మీ కాలేజ్ పాకిస్తాన్కి దగ్గర అంట కదా, చాలా ఇబ్బందులు కనిపిస్తుంటాయి. సో పాకిస్తాన్ అనేది మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ కన్నా చాలా ఎక్కువ దూరం అండి. అదేం పక్కన కాదు, 300 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో మనకు అక్కడ ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ఏరియా, చాలా మంచి ఏరియా అనమాట, చాలా మంచి టూరిస్ట్ ఏరియా. తెలుగు వాళ్ళు ఎక్కువ, అంటే ప్రైవేట్గా కూడా తెలుగు వాళ్ళు వెళ్ళి, మన కాలేజ్ గురించి కాదు, తెలుగు వాళ్ళు వెళ్ళి చాలా బిజినెస్లు అవి చేస్తున్న ఏరియా, సేఫెస్ట్ ఏరియా. కాబట్టి గురుకాశి యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ విత్ ఇన్ క్యాంపస్ మనకి కలిగిస్తారు. హాస్టల్ అనేది మనకి క్యాంపస్ లోపల ఉంటుంది. ఏ రకంగా బయటకి స్టూడెంట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే బయట కూడా కొన్ని హాస్టల్స్ ఉన్నాయి, మనకి బీడిఎస్ అని ఇలాంటి కొన్ని హాస్టల్స్ ఉన్నాయి, దాంట్లో ఉండాలనుకునే స్టూడెంట్స్, అంటే కొన్ని చోట్ల ఫుడ్ కొంతమందికి నచ్చుతుంది, ఒక్కొక్క హాస్టల్ ఒక్కొక్క షెఫ్
షిఫ్ట్ చేస్తుంటారు కాబట్టి ఆ హాస్టలే నాకు నచ్చుతుంది అనే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి సెలెక్ట్ చేసుకుని ఏ హాస్టల్లో ఉండాలనుకుంటే విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ అనేది మనం ఉండొచ్చు. గర్ల్స్కి మనం తీసుకుంటే అండి కంప్లీట్గా వార్డెన్ కానీ సెక్యూరిటీ కానీ విత్ ఇన్ క్యాంపస్ ఇంకొక ఫెన్స్లో, అంటే మళ్ళీ గర్ల్స్ హాస్టల్కి ఒక అడిషనల్ ఫెన్స్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. గర్ల్స్కి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే 5:30 లోపల వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా హాస్టల్లో మళ్ళీ అటెండెన్స్, ఆ సేఫ్టీ అనేది ఉంటేనే అంత దూరం వెళ్ళినప్పుడు పేరెంట్ కూడా మనల్ని నమ్మి పంపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ఏరియా. సాటర్డే సండే హాలిడేస్లో అవుటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా అన్ని సెక్యూరిటీ అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, కాలర్ ఉన్నారండి, మురళీకృష్ణ గారు ఉన్నారు. మురళీకృష్ణ గారు మాట్లాడండి సింధుజ గారితో, అడగండి మీ డౌట్. ఇప్పుడు వెటర్నరీ డాక్టర్కి మనకి ఫీజు ఎంత అవుతుందో చెప్తారండి? వెటర్నరీకి మీరు కంప్లీట్గా ఫీ స్ట్రక్చర్ తీసుకుంటే అండి 6 లక్షల రూపాయలు అఫీషియల్ గవర్నమెంట్ ఫీజు అనేది మనకు పడుతుంది. దాంతోపాటు బేసిక్ హాస్టల్ ఛార్జెస్ అనేవి యాడ్ ఆన్గా మనకు పడతాయి. అఫీషియల్ ఫీజు వచ్చేసి ఇంకా అడిషనల్ డొనేషన్స్ ఏం లేదండి. ఆ 6 lakhs per year మీరు డీడీ తీసుకుని లూవెస్కి అంటే లాలా లజపతి రాయ్ అన్న మన గవర్నమెంట్ యూనివర్సిటీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది తప్ప యాడ్ ఆన్ ఫీజెస్ మీకు ఏమీ ఉండవు. అలాగే ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ప్లేస్మెంట్స్లో మీ చెయ్యూత్ ఎంతవరకు ఉంటుంది స్టూడెంట్స్కి? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మ్యాక్సిమం వరకు స్టూడెంట్స్ ఎవరైతే గురుకాశీలో ఉన్నారో తెలుగు వాళ్ళకి వరకు అంటే లేదు సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్గా ప్రతి ఒక్క సౌత్ ఇండియన్ స్టూడెంట్కి మేము మ్యాక్సిమం సౌత్ ఇండియాలోనే ప్లేస్మెంట్ దొరికేటట్టు మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఎందుకు అంటే ఇన్ని రోజులు పేరెంట్స్కి దూరంగా ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడే అవకాశం దొరికితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సౌత్ ఇండియాలో వచ్చేటట్టు చూస్తాము. బట్ ప్యాకేజ్ ఎక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నాం 70 లక్షల ప్యాకేజ్ వచ్చింది, మరి ఫారిన్ కంట్రీలో ఆ ప్యాకేజ్ వచ్చింది, లేదు మనకి ఢిల్లీ దగ్గర ప్యాకేజ్ వచ్చింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్యాకేజ్ ఎక్కడ బెటర్మెంట్ ఉందో అక్కడే స్టూడెంట్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మా సపోర్ట్ అనేది యూనివర్సిటీకి ఏవైతే మన సౌత్ ఇండియన్ ఏరియాస్లో రీజన్స్లో ఇప్పుడు బెంగళూరు అనుకోండి, హైదరాబాద్, లేదు అటు వైజాగ్ సైడ్ అనుకోండి, ఇలా ఈ ఏరియాస్లోనే మనం మ్యాక్సిమం జాబ్ ప్లేస్మెంట్ అనేది మన స్టూడెంట్కి వచ్చేటట్టు చూస్తాము. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి రీసెంట్గా మనం చూసుకుంటే కోరమండల్ కంపెనీ నేమ్ చేశాను, కోరమండల్ కంపెనీలో మన అగ్రికల్చర్ వాళ్ళు బాగా ఎక్కువగా ప్లేస్ అయ్యారు. వాళ్ళకి అస్సాం రీజన్లో, గౌహతి రీజన్లో ఇలాంటి చోట్ల మనకు ప్లేస్మెంట్స్ వచ్చాయి. కాకపోతే వాళ్ళకి కూడా షిఫ్టింగ్ మళ్ళీ తెలుగు రీజన్స్కే వచ్చేటట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఎక్కువ వరకు స్టూడెంట్స్ ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ సేఫ్టీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 4 సంవత్సరాలతో పాటు బయటకు వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా మనం అంతే సపోర్ట్ అనేది స్టూడెంట్కి అందిస్తాం. ఈ ఆఫీస్ అనేది మాస్ట్రో డైనమిక్స్ అమీర్పేట్లో ఉందండి. ఖచ్చితంగా 4 సంవత్సరాలు అయిపోయిన స్టూడెంట్ కూడా మన దగ్గర వచ్చి వాళ్ళకి ఏ గైడెన్స్ కావాలన్నా, అంటే ఫ్యూచర్ ఫారిన్ ఎడ్యుకేషన్ అనుకోండి, ప్లేస్మెంట్ అనుకోండి, ఏ రకమైన సపోర్ట్ మన ఎండ్ నుంచి కావాలన్నా ఖచ్చితంగా ఈ ఆఫీస్ మీకు ఉంటుంది. ఆల్రెడీ 2 బ్యాచ్లు పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ మనకు ఉన్నారు. 500 మంది తెలుగు విద్యార్థులు అక్కడ చదువుతున్నారు వాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటు కేరళ నుంచి మీరు తీసుకుంటే ఇంకో 500 నుంచి 600 మంది స్టూడెంట్స్ మనకు ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా మనకి ఇది బెస్ట్ ఉంటుందండి. రైట్, ఇంకో కాలర్ అండి, శివానంద్ గారు ఉన్నారు. శివానంద్ గారు. హాయ్ మేడం. హలో అండి. మేడం నమస్తే, చెప్పండి మేడం. అక్కడ అది సిఎస్సికి ఫీజు ఎంత మేడం 4 years కలిపి? సిఎస్సికి మీకు ఫీజు వచ్చేసి మొత్తం 7.5 లక్షలు పడుతుందండి, విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కలుపుకొని. దాంట్లో మీకు ఫస్ట్ సెమిస్టర్ మీరు 1.5 lakh క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన మాస్ట్రో డైనమిక్స్ ఆఫీస్ అమీర్పేట్లో ఉంటుందండి. ఒక్కసారి మీరు అక్కడికి విజిట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తారు. రైట్, అయితే బీటెక్ కంప్యూటర్స్ అయినా బీఎస్సీ అగ్రికల్చర్కైనా అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సింధుజ గారు? చాలా సింపుల్ అడ్మిషన్ ప్రాసెస్ అండి. ఇక్కడ మీరు జస్ట్ అప్లికేషన్ ఒక్కటి మట్టుకే ఇక్కడ మన హైదరాబాద్ ఆఫీస్లో, ఎందుకంటే ఇది రీజనల్ కౌన్సిలింగ్ సెంటర్, ప్రతి ఒక్క పేరెంట్కి తెలుగులోనే కౌన్సిలింగ్ అందాలి, ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి అమీర్పేట్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు జస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది ఒక్కటే 7,500 ఒక్కటే ఇక్కడ చేసుకుంటారు. ఏదున్నా కూడా లీగల్గా యూనివర్సిటీ అకౌంట్లోనే ఫీజు డిపాజిట్ చేసి దానికి రిసీట్ అనేది పొందుతారు. కాబట్టి స్టూడెంట్
క్లియర్గా ఏ ఫీజు ఉన్నా డీటెయిల్డ్గా కేవలం యూనివర్సిటీ అకౌంట్లోనే కట్టుకోండి. ఎవరికి ఏ రకమైన అడిషనల్ డొనేషన్లు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి లీగల్ ఫీజు. అమీర్పేట్ ఆఫీస్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు నచ్చిన తర్వాతే ఏదైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ రెఫరెన్సెస్ నెంబర్స్ కూడా మీకు ఇస్తారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అంటే తెలుసుకోవాలనుకోవాలి మేము అమ్మాయిని పంపిస్తున్నాం ఖచ్చితంగా ఏది లేదు అనుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని ఆ తర్వాత మటుకే అడ్మిషన్ అనేది పొందొచ్చు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మా ఆఫీస్కి ఫోన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. అయితే సింధుజ గారు, గురుకాశీ యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అనే ప్రశ్నకి మీ సమాధానం? మీకు సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ దాంతోపాటు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే గురుకాశీ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాల సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.